వెల్కమ్ గాయస్. ఈరోజు నా పుట్టినరోజు, అందుకని మా అమ్మ నా కోసం గులాబ్ జామున్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. బర్త్డే సెలబ్రేట్. చూడండి, ప్యాకెట్ కట్ చేస్తుంది మా అమ్మగారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలాగే నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకునేది. చూడండి, నాకు ఇదే ఒక కేక్. నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టం కాబట్టి మా అమ్మ గులాబ్ జామున్తోనే చేస్తుంది నా బర్త్డేకి. చిన్న కృష్ణునికి వెన్న ముద్ద. చిన్న కృష్ణుడికి వెన్న ముద్ద అని మా అమ్మగారు చెప్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారని. గుండు గుండు గులాబ్ జామ్, గుండు గుండు గులాబ్ జామున్, గులాబ్ జామున్, గులాబ్ జామున్. చూడండి, యాలక్కిలు ఇడిపించుకుని వేసుకుంటే గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది గులాబ్ జామున్. నాకు ఇష్టమైన గులాబ్ జామున్. చూడండి, పెయ్యి కూడా రెడీ అయిపోయింది గులాబ్ జామున్ చేసేయడానికి. ఇది చక్కెర పాకం. నూనె వేసుకోవాలి. తర్వాత వేడెక్కిన తర్వాత గుండు గుండు గులాబ్ జామున్ వేసి బాగా బంగారు రంగులో వచ్చే వరకు ఉడుకు చేయాలి, కాల్చాలి. చూడండి, చక్కెర పాకంలోకి వేలక్కి వేసి బాగా కలబెట్టాలి. చూడండి, గుండుగులో గులాబ్ జామున్. చక్కెర పాకం కూర రెడీ అవుతూ ఉంది. గులాబ్ జామున్ రెడీ అయిన తక్షణం చక్కెర పాకంలో వేసేయాలి. చూడండి ఎలా రంగు మారుతూ ఉందో. చూడండి, వావ్, గుండు గుండు గులాబ్ జామున్ పాకానికి సిద్ధమైపోయింది. చూడండి ఎలా అవుతుందని. చూడండి, ఇది పాకానికి వచ్చేసింది. ఇందులో నేను చేసిన ఆర్ట్ గులాబ్ జామున్ ఆడుందో కనిపెట్టండి. చూద్దాం. చూడదిగో దొరికిపోయింది, కానీ ఆకారం కొంచెం మారిపోయింది, పర్వాలేదు. చూడండి, వావ్. హ్యాపీ బర్త్డే. సూపర్గా ఉంది. అందరూ చెప్పండి హ్యాపీ బర్త్డే నా కొడుక్కి. చివరి దాకా చూసి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.